హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓర్గల్లు ట్రావెలర్. దిస్ ఈజ్ రణదీప్ కోర్కొప్ల. ఈరోజు అయితే మనం డే 6 ఉన్నాం. డే 6 ఈరోజు మనమైతే చండీగఢ్ నియర్ 30 కిలోమీటర్స్ ఇక్కడ హోటల్ తీసుకున్నాం హైవేకి. ఇది మనకు పర్ 2 పర్సన్కి 1000 రూపీస్ విత్ ఏసీ పడింది మనకైతే. ఈరోజు అయితే మన వ్లాగ్ అయితే మనాలి వరకు అయితే ఉంటుంది. మనాలిలో 250 కిలోమీటర్స్ ఉంటుంది మనాలి. చూద్దాం మనకి ఎంత డిస్టెన్స్ పడుతుంది ఏంది అనేది. నిన్ననైతే సాఫీగా సాగింది రైట్. ఈరోజు కూడా ఇప్పటి నుంచి అయితే మీకు మంచి మంచి వ్యూ అయితే కనబడుతుంది అండ్ మంచి లొకేషన్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి ఇప్పుడు మనకు 11:06 అవుతుంది. మనం ప్రజెంట్ అయితే మనాలి స్టార్ట్ అయిపోయినాం. మనకు 290 కిలోమీటర్స్ ఉంది మనం స్టే చేసిన హోటల్ దగ్గర నుంచి. ఫస్ట్ మనమైతే ఫ్యూయల్ ఫిల్ చేయించుకోవాలి. ఈరోజుకి ఫ్యూయల్ అయిపోయింది. మనం భారత్లోనే చేయించుకుంటున్నాం డైలీ. ఎక్కువ అది ప్రిఫర్ చేద్దాం, కానీ నియర్ బై లేనట్టుంది. చూద్దాం నియర్ బై ఎక్కడైతే మనకు భారత్ ఉంటుందో అక్కడే ఫుల్ చేయించుకుందాం. నిన్న ట్రిప్ ఎంత తిరిగింది? 351 కిలోమీటర్స్ తిరిగింది మన వెహికల్. 989 ఫ్యూయల్ ఫిల్ చేపిస్తే 351 కిలోమీటర్స్ అయితే మనం డ్రైవ్ చేసాం. ఇంకా ఒక 50 వెళ్ళిద్ది. 400 అయితే వెళ్తుంది 1000కి యావరేజ్గా. అంటే 38-40 ఇస్తుంది అన్నట్టు. అంటే ఇందులో ఆల్రెడీ 4 లీటర్స్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు 900 కొట్టిస్తే ఫుల్ అయిపోయిందంటే సేమ్ మనకి 38-37 అట్లా ఇచ్చినట్టే వెహికల్ అయితే. నిన్నైతే రైడ్ అయితే బాగానే అయింది. ఈరోజు కూడా అలానే ఉంటే బాగుండు. మనకైతే మ్యాప్లో మాత్రం అండ్ మనం వెళ్ళే దారిలో ఫ్లోటింగ్ ఏరియాస్ ఉన్నాయి. చూద్దాము మరి. ఇక్కడ 2 అయితే ఫ్లోటింగ్ చూపిస్తుంది మనకి. అయితే వర్షం అయితే ఏం లేదు. మరి మనాలికి వెళ్ళే దారిలో ఏమైనా కూల్ ప్లేస్ కాబట్టి రావచ్చు. చూద్దాం. అయితే మనకు భారత్ పెట్రోల్ దొరికేసింది. చూడొచ్చు మనకి ఇక్కడ అయితే రాగానే స్వాగతంతో పలుకుతున్నారు, రండి రండి అని. ఇక్కడే అంటే పెట్రోల్. ఇక్కడ మనకు ప్రైస్ చూద్దాం. ఇక్కడ 98 ఉంది. 2 రూపీస్ ఎక్స్ట్రా ఉంది ప్రైస్ అయితే. భయ్యా 989 యా. चंडीगढ़ सेम नहीं नहीं है. कितना? 2-3 रुपए का रेट में ना. हाँ 2-3 रुपए का 2 रुपये 103 94 చండీగఢ్లో 94 ఉందంట. 98 3 రూపీస్ ఎక్స్ట్రా మనకు 20 కిలోమీటర్స్కి. చూద్దాం ఇక్కడ ఎంత వస్తుందో. 10 లీటర్స్ వచ్చింది ఇక్కడ. అవునా? 105 బుగ్గా హే. బుగ్గా అయినా మళ్ళా ఈరోజు కూడా. ఎవరైనా ఇక్కడ నియర్ బై ఇక్కడ అంబాలా సిటీకి వస్తే మాత్రం ఫ్యూయల్ అయితే మీరు అలా ఇక్కడ కొట్టించుకోకండి, చండీగఢ్లో కొట్టించుకోండి. బెటర్. 5-10 రూపీస్ డిఫరెంట్ మనకు ఒక లీటర్. పోలీస్ పంజాబీ పోలీస్ మనకు ఎయిర్పోర్ట్ కూడా ఉంది చండీగఢ్. 8 కిలోమీటర్స్ స్ట్రేట్ వెళ్తే ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇట్లా లెఫ్ట్కి వెళ్తే మనకి ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇక్కడ మొత్తం ఎట్లుందంటే సిటీ లేఅవుట్స్ టైప్ ఉంది. అంటే తెలిసిగా లేఅవుట్స్ అంటే అంటే డబ్బాలు ఇలా ఉంటాయి. లేఅవుట్ ఎట్లుంటుందో అట్లా సిటీ మొత్తం ఒక ప్రీ ప్లాన్గా ఇక్కడ సిటీని వాళ్ళు ప్లాన్ చేశారు. మొత్తం నెక్స్ట్ జనరేషన్కి ఎలా అయితే ఉంటుందో అట్లా మొత్తం ప్రీ ప్లాన్గా సిటీని డిజైన్ చేసి పెట్టుకున్నారు. మొత్తం
అంతా ఎక్కడ చూసినా రోడ్స్ కానీ ఎంత ట్రాఫిక్ దీనివల్ల కొంచెం హెవీగా ఉంది. ఎక్కడైనా రోడ్స్ కానీ బాగున్నాయి ఇక్కడ సిటీలో. మరి చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం హర్యానా, పంజాబ్ రెండింటికి క్యాపిటల్ ఒకటే చండీగఢ్. కాబట్టి ఇక్కడ వెహికల్స్ అన్నీ చండీగఢ్ ఉంటాయి అండ్ పంజాబ్, ఈ రెండు స్టేట్ వెహికల్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఢిల్లీ కూడా 3 స్టేట్ వెహికల్స్ ఇక్కడే తిరుగుతాయి ఎక్కువ. కార్స్ అయినా బైక్స్ అయినా మనకి ఇక్కడ చూడొచ్చు. హర్యానా అండ్ పంజాబ్ వెహికల్స్ ఇవన్నీ హెచ్ఆర్ హర్యానా, బీబీ పంజాబ్, ఢిల్లీ కూడా ఉంటాయి మనకి ఇక్కడ. ఎందుకంటే ఢిల్లీ కూడా ఇక్కడ నుంచి 250 కిలోమీటర్సే. కాబట్టి వెహికల్స్ అన్ని వెహికల్స్ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. ఎక్కువైతే పంజాబ్ గ్రేడ్స్ అంటే మ్యాప్లో మీకు మ్యాప్ కనిపిస్తుంది అనుకుంటే గ్రేడ్ ఉంటుంది. ప్రతి గ్రేడ్కి ఒక సిగ్నల్ ఉంది. అంటే నియర్ ఒక 500-300 మీటర్స్ వెళ్ళగానే మనకి ప్రతి ఒక సిగ్నల్ పడుతూనే ఉంది. సిటీ చాలా సిగ్నల్ స్టాప్స్ ఉన్నాయి. చాలా స్ట్రిక్ట్గా ఉంది రూల్స్ మాత్రం. ట్రాఫిక్ మాత్రం రూల్స్ బాగా ఫాలో అవుతున్నారు ఇక్కడ. అంత చిల్లరగా యూపీ లాగా లేకుండా బాగుంది ఇక్కడ అయితే. పంజాబ్ అయితే బాగుంది, సిటీ బాగుంది, అలాగే ట్రాఫిక్ బాగుంది అండ్ వీళ్ళ రూల్స్ బాగున్నాయి. చూడొచ్చు మీరు ఇక్కడ గ్రేడ్ లాగా కట్టేశారు మొత్తం సిటీని అయితే. ఎటు చూసినా రోడ్డు, 4 వైపులా రోడ్ ఉంటుంది అన్నట్టు. అక్కడ మీకు రైట్ సైడ్లో కూడా కనిపిస్తుంది చూడొచ్చు. అక్కడ 78, 84 అట్లా ముందుగా ప్రీ ప్లాన్గా చేసి కట్టేసుకున్నారంటే ఈ సిటీలు. ఇండియాలో ఇలాంటి సిటీలు 3 or 4 ఉన్నాయి అనుకుంటా నాకు తెలిసి. లాంగ్వేజ్ వచ్చేసి కూడా ఎక్కువ పంజాబీ, తక్కువ రేరే ఉంది. ఎక్కువగా అయితే వీళ్ళు హిందీయే మాట్లాడుతున్నారు. ఎందుకంటే 2 స్టేట్ పంజాబ్, హర్యానా 2 ఉన్నాయి కదా. ఎక్కువ మంది వీళ్ళకి అందరికీ ఈ 2 లాంగ్వేజెస్ వచ్చి ఉంటాయంట. ఎక్కువ హిందీయే ఎక్కువ మాట్లాడతారంట. ఇక్కడ సిమ్ తీసుకున్న దగ్గర బ్రదర్ని అడిగితే చెప్పాడు. మనమైతే పోస్ట్ పెయిడ్ సిమ్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ హిమాచల్ ప్రదేశ్కి వెళ్తే మన నెట్వర్క్ సిగ్నల్స్ ఉండవు. నాకు ఇద్దరికి 2 ప్యాక్ ప్లాన్ వచ్చేసి 2 సిమ్స్ ప్లాను 690 45 రూపీస్, 645 పడింది అనుకుంటా. 1 మంత్కి 300 మనం పే చేసాం. అది ఇంక్లూడింగ్ బిల్లో మైనస్ అవుతుందంట. మనకు 105 GB డాటా వస్తుంది. అది నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుందంట. యూజ్ చేసుకోండి డాటా మాత్రం. వచ్చి 12:25 అవుతుంది. మనమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ హోటల్ అయితే ఉంది, ఇక్కడ ఆగుతున్నాం ప్రజెంట్ అయితే. బావా కాదు, ఇక్కడ తిందామా అట్లా పోదామా? అయితే పంజాబ్లో ఈరోజు లంచ్ చేయబోతున్నాం. ఫుడ్ ఏమేమి చెప్తాడో చూద్దాం. మాట ఎట్లుంది ప్రైజెస్? మొత్తం హిందీలోనే ఉన్నాయి కదా, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. చూడొచ్చు మీరు ఫుడ్. ఇది దాల్ ఫ్రై అంట. ఫ్రై ఇలా ఉందంటే సూప్ ఎట్లా తీసుకోవచ్చు. మనం ఒకటి దాల్ ఫ్రై చెప్పినాం అండ్ ఇవి ఏంటి బటర్ నాన్ చెప్పేసాం. 4 సలాడ్ ఇలా ఇచ్చాడు. 5 రూపీస్, 15 రూపీస్ ఒకటి. ఆయిల్ ఎక్కువ, బటర్ ఎక్కువ. అట్లా మనం జీరా రైస్ చెప్పినాం. వీళ్ళు దాల్ అంటే మనకి కొబ్బరి పప్పు ఉంటుంది కదా, దాంతో పప్పు చేస్తున్నారు. చట్నీ ఇదైతే చట్నీ, ఇది నిమ్మకాయ, డబ్బా నిమ్మకాయ ఉంటుంది కదా, దానికి సంబంధించింది. ఇదైతే టేస్ట్ అయితే బాగానే ఉంది. జీరా రైస్ టేస్ట్ అయితే బాగుంది.
చాలా సన్నం ఉన్నాయి రైస్. ఇక్కడే ఎక్కువ పండిద్ది మనకైతే బాస్మతి రైస్. ఫైనల్గా అయితే ఫుడ్ అయితే ఇలా కంప్లీట్ చేసాం. లాస్ట్లో మనకు బిల్ అండ్ ఇలా సోంపు ఇచ్చారు. ఇక్కడ 4-5 డేస్ తర్వాత సోంపు ఇక్కడ కనబడుతుంది. మన సెకండ్ టోల్ ప్లాజా. ఇక్కడ అంతా ఎటో వెళ్తున్నారు, అంత సైకిల్ పైన అందరూ మరి ఎటో వెళ్తున్నారు. చూడండి ఒకసారి ఎర్టిగా వెహికల్ ని ఇక్కడ ఎట్లా మాడిఫికేషన్ చేసిండు చూడండి. ఇదో పెద్ద వెహికల్ ఫార్చునర్ టైప్ చేసిండు టైర్స్ మొత్తం. మళ్ళీ అది ఇది ట్యాక్సీ ప్లేట్, ఎల్లో ప్లేట్ వెహికల్. మనకి ఇక్కడ చూడొచ్చు మీరు హెచ్పి అంటాం. చూడొచ్చు హెచ్పి అంటే మరి ఏ స్టేట్ అయి ఉంటుంది? హిమాచల్ ప్రదేశ్ అయితే అనుకుంటున్నాను నేను. ఇంకేమైనా మనకి ఇక్కడ హెచ్పి వెహికల్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు. టూరిస్ట్ వెహికల్స్ నాకు తెలిసి ఇవన్నీ మనాలి లదాఖ్ ఇటే అనుకుంటా. ఈ నుంచి 225 చూపిస్తుంది మన మ్యాప్, కానీ రోడ్స్లో మాత్రం ఒక 20 ఈ బోర్డులలో ఒక 20 కిలోమీటర్స్ డిఫరెంట్ చూపిస్తుంది. ఇక్కడ ఏంటో వర్క్ ఏదో జరుగుతున్నట్టుంది. చూడొచ్చు మనకి ఇక్కడ నుంచి అయితే బైకర్స్ స్టార్ట్ అయినారు. అంటే అందరూ ఇటు నుంచి వస్తున్నారు, మనం వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనకు వ్యూ పాయింట్ అయితే స్టార్ట్ అవబోతుంది. అది వచ్చి మంచి మంచి వ్యూస్ అయితే. ఇంకా మనం పంజాబ్లోనే ట్రావెల్ చేస్తున్నాం. ఇంకా ఎగ్జాక్ట్ 202 కిలోమీటర్స్ వెళ్తే మనకు మనాలి. బ్రిడ్జెస్ కూడా ఒక యూనిక్ స్టైల్లో ఒక మంచి స్ట్రాంగ్గా కట్టారు. చూడొచ్చు మొత్తం గ్రీనరీ, కొండలు, గుట్టలు. ఎప్పటి నుంచి 4 రోజులు స్టార్ట్ అవుతాయి అనుకుంటా మనకు మంచి మంచి వ్యూస్ అయితే. మీరైతే చూడొచ్చు కొండలు ఎలా ఉన్నాయో. సుందర్ నగర్ విలేజ్ పేరే సుందర్ నగర్ అంట. సుందర్ నగర్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు సుందర్. ప్రజెంట్ అయితే మనం NH21లో రైడింగ్ చేస్తున్నాం ఈరోజు. మనం NH21, NH1 ఎప్పుడు చేస్తాం? NH44 నుంచి 24కి వచ్చినాం ఫైనల్గా. మీరైతే ఇంతకంటే అద్భుతమైన వ్యూస్ ఇంకా ముందు ముందు చూడబోతున్నాం మనమైతే. ఇప్పుడైతే మామూలు అద్భుతంగా లేదు. ఇక్కడ ఒక చోట ఆగి మనం కనీసం కొన్ని మెమరీస్, ఫొటోస్ తీసుకోవాలి మనం. లేదంటే ఇంత దూరం వచ్చిన దానికి అసలు ఉండనే ఉండదు. చూడండి మన ఫస్ట్ టన్నెల్ ఇది మనకైతే. ఫస్ట్ మనం టన్నెల్ నుంచి ట్రావెల్ చేయబోతున్నాం. అంటే బైక్ పైన, ట్రైన్లో ట్రావెల్ చేశాను కానీ బైక్ పైన ఫస్ట్ టన్నెల్ చూడొచ్చు మీరు ఎన్ని మీటర్స్ ఉందో. వావ్, చూడటానికైతే 2 గంటలు అయితే సరిపోవట్లేదు, అంత బాగుంది టన్నెల్ అయితే. మామూలు టన్నెల్ అయితే. ఇది ఎన్ని కిలోమీటర్లు ఉందో సింగిల్ వే. అవి కమ్ టు మనాలి. డిస్టెన్స్ 50 meters. వెహికల్ మధ్య 15 kilometers అంటే అవాయిడ్ కాల్స్ కూడా అవాయిడ్ చేయాలంట. ఈ వ్యూ కనిపిస్తుందో లేదో మరి.
ఎంత దూరం ఉందిరా నాయన, మస్తు కట్టేది టన్నెల్ అయితే. దగ్గర దగ్గర ఇది కిలోమీటర్ ఉంది. చాలా పెద్ద టన్నెల్ ఇది, మామూలు చిన్న టన్నెల్ అయితే కాదు. గాలి ఆడట్లేదు ఇందులో. ఆల్రెడీ మా సిగ్నల్స్ కూడా జీరో ఇక్కడ. ఫోన్ సిగ్నల్ జీరో ఉంది. తెలిసి ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకుంది బెస్ట్. అక్కడక్కడ మనకు హెయిర్ కోసం అలా గ్యాప్ ఇచ్చారు, హెయిర్ గాలి రావడం కోసం మధ్యలో టన్నెల్ ఇచ్చారు. కానీ చాలా పెద్ద టన్నెల్ లాగా ఉంది, మొత్తం ఉక్కపోతుంది. నాకైతే నా జాకెట్ మొత్తం ఉడికిపోయింది. ఒక చాలా లాంగ్, ఇంకెంత డిస్టెన్స్ ఉందో మనకైతే ఫ్రంట్ అయితే ఏం అనిపిస్తలేదు. ఇంకా చాలా ఉన్నట్టు ఉంది తెలిసి ఇది టన్నెల్. 1.5 కిలోమీటర్ దాకా ఉన్నట్టు ఉంది దగ్గర దగ్గర. మీరు లైన్లో వెళ్తున్నాయి వెహికల్స్. ఓన్లీ సింగిల్, ఒకటే వేళ కొంచెం అమ్మో. మొత్తానికైతే టన్నెల్ నుంచి బయటకు వచ్చాం. ఇది చాలా పెద్ద ఫస్ట్ టన్నెల్ ఇది. ఇలాంటి టన్నెల్ చాలా ఉంటాయి ముందు ముందు. ఇంకా అమ్మ బాబోయ్, గాలి ఆడట్లే అందులో. మామూలు వ్యూ లేదు. మనం పక్కన నది పక్కన మనం ట్రావెల్ చేస్తున్నాం. పక్కన నది, ఇటు పక్కన గుట్ట. అసలైన రైడింగ్ మాత్రం ఈ రోడ్ల పైన ఉంది. అసలు అంత అంటే అంత మజా వస్తుంది రైడ్ చేస్తుంటే. ఇక్కడ బైక్ 60, 80
అంతలోనే వెళ్తుంది. కానీ చింటుగాడు ఇప్పుడు మన బండి కిందకి వచ్చేస్తాడు, ఆట ఆడుతున్నాయి ఇక్కడ రోడ్డు మీద. కానీ రోడ్డు మాత్రం ఒక లెవెల్లో ఉంది. మొత్తం ఘాట్ రోడ్, అంటే ఘాట్ అని చెప్పలేను, బాగానే ఉంది రోడ్. అసలు ఘాట్ అంటే స్లో వెళ్ళే మంచి 2 లైన్ వే ఇది. బెటర్ అంటే అన్ని రోడ్ల కంటే నాకు ఏంటి యమునా ఎక్స్ప్రెస్ హైవే అది వేరు ఇది వేరు. దానికి దీనికి అసలు మనం పోల్చడం కూడా వేస్ట్. ఎందుకంటే ఇంత మంచి వ్యూ పాయింట్ లో ఇలాంటి గుట్టల కొండల్లో ఈ రోడ్ ఉండడం అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. బైకర్స్ అందరూ మనకి ఇప్పుడే కనబడుతున్నారు, అసలు అంత రిటర్న్ లో కనబడుతున్నారు. మరి మనతో పాటు వచ్చే వాళ్ళు అయితే ఎవరు కనిపించలే, రిటర్న్ లో వస్తున్నాయి వెహికల్స్. నాకు తెలిసి అందరు కాశ్మీర్ వెళ్ళి అటు నుంచి ఇటు రిటర్న్ వస్తున్నారేమో, మేము ఆపోజిట్ లో వెళ్తున్నాం. చూడొచ్చు మీరైతే, బైకర్స్ అయితే చాలా మంది కనిపిస్తున్నారు. నాకు తెలిసి అసలు మేము కూడా తప్పు పని చేసినాం. మేమైతే సిమ్లా అయితే మిస్ అయిపోయినాం కొంచెం. అసలు మీరైతే ఎవరైనా వెళ్తే నాకు తెలిసి శ్రీనగర్, కాశ్మీర్ అట్లా వాడి లదాఖ్ వెళ్ళి, లదాఖ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ సిమ్లా వచ్చేసి మనాలి వచ్చేసి, మనాలి నుంచి సిమ్లా వెళ్ళి, సిమ్లా నుంచి చండీగఢ్, చండీగఢ్ టు ఢిల్లీ వెళ్తే బెస్ట్. మీకు ఏది మిస్ అవ్వకుండా చూస్తారు. మేము ఇప్పుడైతే ప్లానింగ్, మేము అనుకున్న ప్లానింగ్ కొంచెం మిస్ అయినట్టే. సిమ్లా అయితే మిస్ అయిపోయినాం, బట్ మనాలి కూడా సిమ్లానే ఉంటుందని మావాడు అంటుండు. ఏం చేస్తాం, ఇక ఆల్రెడీ వచ్చేసినాం కాబట్టి ప్లాన్ చేంజ్ చేయడానికి లేదు. అయితే వాగు నది పక్కనే మొత్తం ఇల్లులు కట్టేసుకున్నారు. ఆ ఇల్లులు కూడా అసలు మన నార్మల్ ఇల్లులు అయితే కాదు అసలు. అంటే చూస్తాం కదా మనం, ఇట్లా ఒక టైప్ గా ఉన్నాయి పైన గోపురాలు. మరి అవి నాకు తెలిసి రేకులా అనుకుంటున్నా, బిల్డింగ్ అయితే కావు. అసలు మధ్యలో మనకైతే ఒక చెరువు ఎట్లుంటుందో ఆ రకంగా ఇప్పుడు నార్మల్ గా మన సైడ్ ఏంటి కాలువలు ఉంటాయి కదా, సిటీ నుంచో విలేజ్ నుంచో కెనాల్స్, అట్లా వాగు ఉండిపోయింది మొత్తం, నది ఉండిపోయింది మొత్తం. ఆ గుట్ట మధ్యలో నది, అసలు ఎక్స్ట్రాడినరీ వ్యూ. వీటి మాత్రం వస్తే మాత్రం మీరు ఢిల్లీకి వచ్చేసి ఈ మాన్సూన్ సీజన్ లో చూడదగిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఎక్స్ట్రాడినరీ ఇదైతే. ఒక డ్రోన్ వ్యూ ఒకటి మిస్ అవుతుంది.
మేమైతే వీలైనంత వరకు ఇన్స్టా వ్యూస్ కానీ అన్నీ అయితే తీసి అండ్ బెటర్ మేమైతే బెటర్ మాకైతే ఈరోజైతే లక్ కలిసి వచ్చింది అనుకోవాలి. ఇటు మనకి ఎండ కొడుతుంది, వాన కొడుతుంది, అండ్ గ్రీనరీ అండ్ నది, పొగ మంచు మనకైతే ఇది ఎప్పటికైతే ఎందుకంటే వర్షం పడ్డప్పుడే మనకి ఇంత మంచి వ్యూ కనబడుతుంది. నాకు తెలిసి ఎప్పటికి పడుతూనే ఉంటుందంట. గంటకి 1 కిలోమీటర్కి ఒక్కడ పడుతుంది, ఆగిపోతుంది. ఒక్కొక్కట పడుతుంది, ఒక్కడ పడట్లేదు. కానీ బాగుంది వ్యూ అయితే. సిమ్లా ఈ రివర్ రాఫ్టింగ్ ఇవన్నీ ఉంటాయి అనుకుంటారు నాకు తెలిసి. కాకపోతే బెటర్ దెన్ గో ఎప్పుడు సమ్మర్లో బాగుంటుంది అనుకుంటారు రివర్ రాఫ్టింగ్. ఎందుకంటే ఇప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, చేయడం కూడా రిస్కే. చూద్దాం ఎక్కడైనా రివర్ రాఫ్టింగ్ లాంటివి ఉంటే మాత్రం చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మేము మళ్ళీ రావడం అనేది ఎంత ఈజీ కాదు. చాలా కష్టపడి ఇటు దాకా వచ్చినాము. చాలా ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకొని అయితే నేను వచ్చిన. బట్ అన్ఎక్స్పెక్టెడ్ ఇదైతే. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటుందని అయితే. నేనైతే ఎక్కువ మొత్తం లదాఖ్ డ్రీమ్ లదాఖ్ కాబట్టి మనం లదాఖ్ వెళ్దామని వచ్చినాం. అన్ఫార్చునేట్లీ ఇంత మంచి నాకు తెలిసి లారీ వాళ్ళకైతే అసలు పండుగ నాకు తెలిసి రోజు చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి అంత పెద్ద ఏమనిపించదు. కాకపోతే అసలు ఒక లెవెల్గా నార్మల్ అయితే కాదు ఈ వ్యూ. అసలు ఆ పొగ మంచి అయితే మొత్తం వేరే. అసలు దగ్గర 180 కిలోమీటర్ల నుంచి ఇదే మొత్తం 170 కిలోమీటర్స్ మనం దగ్గర 100 కిలోమీటర్స్ వరకు ఈ వ్యూ అయితే మిస్ అయిపోయి మొత్తం కొండలు గుట్టల్లోనే మనం ట్రావెల్ చేస్తాం. ఇంకా సిమ్లా అయితే ఇక ఎక్స్ట్రాడినరీ ఉంటుందేమో నాకు తెలిసి. అదొకటి మిస్ అయిపోయినాం. ఇంకా దగ్గరికి వచ్చి 80 కిలోమీటర్స్ వెళ్ళలేక పోయినాం. అదొక బ్యాడ్ మనకి. ఎక్కువ అయితే ఇటు రావడం వల్ల అయితే మనకైతే బాగానే అనిపించైతే. అసలు మొత్తం దారి పొడుగు మన కళ్ళు తెరుచుకొని చూడాల్సిన ప్లేస్. ఇదేంట్లే ఏం చూసిన ప్లేసే కదా అని అయితే ఉండదు. ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇక్కడ అంత మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. సో మీకు ఎంతైనా కెమెరాయే మన ఐస్తో చూసిందే. అసలు అయితే మన కళ్ళతో చూస్తుంటే అసలు ఎక్స్పెక్ట్ అసలు మీరు కూడా అసలు వస్తే మాత్రం మామూలుగా అయితే చూడరు. అసలు నేను లైవ్ స్ట్రీమింగ్ ఇద్దాం అనుకున్నాను కానీ సెట్టింగ్స్ చేయలేకపోయినా. సెట్టింగ్ చేస్తే నేను లైవ్ కూడా ఇచ్చేవాడిని. అసలు చూసుకోలేదు నేను ముందు. ఇంత ఉంటే నేను లదాఖ్ వెళ్ళిన తర్వాత దాన్ని ఆన్ చేద్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇంత మంచి వ్యూస్ జస్ట్ రికార్డ్ అయితే అవుతుంది. సిటీలా ఉంది. అంటే మనం దగ్గర ఎంత 80, 90, 100, 90 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఒక సిటీ కనబడింది మనకైతే. మధ్యలో అయితే ఎక్కడ కూడా సిటీ అయితే లేదు 90 కిలోమీటర్స్ వరకు. అసలు ఇంత ఘాట్ రోడ్లో ఇలాంటి ప్లేస్లో అసలు రోడ్ అయితే ఇక అసలు అసలు ఎంత బాగుందంటే రోడ్ ఇక మూవీస్లో కంటే ఇంత బాగుంది. మూవీస్లో కూడా ఇంత బాగుంది. ఫారెన్ రోడ్స్ టైపే ఉంది సేమ్. మనమైతే ఇండియాలో ట్రావెల్ చేస్తున్నట్టయితే అనిపించదు. అసలు నార్మల్ ప్లేస్లనే అసలు మనకు రోడ్స్ వేయలేకపోతున్నారు. కానీ ఇది నాకు తెలిసి టూరిస్ట్ ప్లేస్ అని వేసారో తెలియదు. రోడ్స్ అయితే ఎగ్జామ్ ఎక్కువ వెహికల్స్ కూడా హెవీ స్పీడ్లో అయితే వెళ్ళట్లేదు. నార్మల్గానే వెళ్ళిపోతున్నాయి వెహికల్స్ అని చూడొచ్చు మీరు. ఎక్కడ కూడా 30-40కి మించి ఏ వెహికల్ కూడా వెళ్ళట్లేదు. కార్స్ కూడా. ఎందుకంటే అసలు చూడాలి కాబట్టి ఇలాంటి ప్లేస్ చూడాలనుకుంటే కంపల్సరీ మీరైతే రావాలి. అసలు మీరు 10,000, 20,000, 30,000 ఖర్చు పెట్టడంలో ఇలాంటి ప్లేస్కి అయితే అసలు తప్పే లేదు. అంత ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఇక్కడైతే.
కులు 74, మనాలి 113. మన మండి అనే విలేజ్కి అంటే సిటీ మండి అనేది ఇక్కడ 10 కిలోమీటర్స్ అయితే మండి మనకి చూడొచ్చు. కులు వచ్చేసి మనకు 73 ఉంది, మనాలి ఇంకా 112 కిలోమీటర్లు. ఎగ్జాక్ట్ మన మ్యాప్ కూడా అంతే చూపిస్తుంది. అసలు ఇక్కడ అసలు ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే, అసలు వెళ్ళాలనిపించట్లే. కానీ మనం ఇంకా చాలా ప్లేసెస్ విజిట్ చేయాలి కాబట్టి తప్పట్లేదు. ఇక్కడికి వచ్చి నాకు తెలిసి ఒక 2-3 డేస్ స్టే చేస్తే మీకు ఎప్పుడైనా స్ట్రెస్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కేసి చండీగఢ్లో దిగేసి డైరెక్ట్ బస్సు ఎక్కేసి మీరు ఇక్కడ రావచ్చు. ఒక 4-5 కాదనుకుంటే నాకు తెలిసి వస్తుంది. ఢిల్లీ ఫ్లైట్ ఎంత ఉందో టికెట్, అండ్ అక్కడ నుంచి చండీగఢ్ డైరెక్ట్ చండీగఢ్కి వచ్చేయండి. చండీగఢ్ నుంచి జస్ట్ ఒక 50-70 కిలోమీటర్స్ వచ్చేస్తే మీకు ఇక మామూలు వ్యూ కాదు, ఇక అసలు మామూలు పాయింట్ కాదు ఇదైతే లొకేషన్. టన్నెల్ చూసుకోవచ్చు మీరైతే. మనం ఇది నాకు తెలిసి 5th ఈరోజు 6th టన్నెల్ అనుకుంటా. సింగిల్ వే, సో మామూలుగా అయితే లేదు. టన్నెల్ అయితే మీ టన్నెల్స్ అన్నీ విజిట్ అంటే అన్నీ కనపడాలంటే ఇదే మనాలి 106 కిలోమీటర్లు ఉంది. అసలు టన్నెల్స్ అన్న కిందికి వెళ్ళిపోయామా? అసలు ఎక్స్ట్రీమ్ ఉంది ఇక్కడైతే, అసలు మామూలుగా లేదు. వ్యూ పాయింట్ చూడొచ్చు ఎవరైనా. మనకైతే అసలు వరద ఎట్లా వస్తుంది అంటే స్లోగా వెళ్ళిపోతుంది. చూడొచ్చు మీకు వ్యూ అంతా, చుట్టూ గ్రీనరీ, మిడిల్లో నది, కొండలు. అసలు ఒక రకంగా చెప్పాలంటే అసలు మాటలు రావట్లేదు ఏం చెప్పాలో కూడా. అక్కడ ఏం చేస్తున్నారంటే చెట్లు మొట్లు అవన్నీ కూడా తీసుకొస్తున్నారు. చూడొచ్చు మీరు. అంటే మనకు ఏమైనా ప్లాస్టిక్ కానీ చెట్లు ఏమైనా కొట్టుకెళ్తే అక్కడ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడ బావుపాచి అలాంటివి కూడా సేల్ చేస్తున్నారు. ఆవిడైతే ఒక ఫోటో దించమని చెప్పాను. ఇది అద్దా పెట్టిన ప్రతి రూపాయికి నాకు ఇప్పటికే వర్త్ అనిపిస్తుంది. ఇంకా ఇలాంటి ఎన్నో మంచులో ఇంకెన్నెన్నో చూస్తూ ఉంటాం. ఇక్కడైతే మనకు కొండపై నుంచి నీళ్ళు వస్తున్నాయి, చాలా చల్లగా. కాళ్ళు చేతులు అన్నీ అయితే వాష్ చేసుకుంటున్నాం. చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. ఎవరో పైప్ కూడా ఇచ్చారు మనకు, వాటర్ కూడా తాగచ్చు. మట్టి అయితే నడిచే ఈ పట్టేపటికి ఆగింది. అస్సాం అయిపోదు.
ఇక్కడైతే మనం మనతో పాటు వెనకాల చాలా బోల్డ్ అండ్ వెహికల్స్ ఇందాక ఆపినాయి అన్నీ వస్తున్నాయి. ఇక్కడైతే మీరు జియో అయితే వేస్ట్ సిమ్ తీసుకోకండి. ఎయిర్టెల్ నార్మల్ సిమ్ కూడా ఫుల్ 4G ఉంది. జియో సిమ్ అయితే అసలు దండగా మా ఒకటిది జియోనే రావట్లేదు. కాకపోతే మా పోస్ట్ పెయిడ్ కూడా ముందే తీసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. జియో అయితే అసలు వరస్ట్ అంటే వరస్ట్. ఇక్కడ జియో పని అయిపోయింది. జియో వేస్ట్. ఎయిర్టెల్ అయితే ఏ సందులోకి వెళ్ళినా అసలు మన ఊర్లో కంటే బెస్ట్. నేను అంబులెన్స్ వస్తుంది, ఎమర్జెన్సీ అనుకుంటా. ఈ రోడ్ల పైన కూడా అవి అంబులెన్స్ ఉన్నాయి. అవి కొత్తగా ఉంటాయి అనుకున్నాం, అదే మారుతి ఉంది అనుకుంటా. ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫైనల్గా అయితే అతిపెద్ద టన్నెల్ నాకు తెలిసి ఇదేనే అయితే దాటేసాం. బాబాయ్ చీకట్లో నుంచి బయటికి వేసినట్టుంది. ఇప్పుడే తెల్లాడుతున్నట్టుంది. ఇంకా 67 కిలోమీటర్స్ ఉంది. అది ఎక్కడ పుట్టిందో కానీ Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high, feel the heat bajo el sky. Baila, baila, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. ఉన్నాయి 6 ఉన్నాయి. నాకు తెలిసి ఎప్పుడో 4 ఉంటున్నాయి. Hotel Tunnels. A4 హోటల్ టన్నల్ 92 ఉంది. మరి హోటల్ టన్నల్కి దగ్గరలో ఉన్నట్టున్నాము. Keep it going, సారీ, అటల్ టన్నల్ 92 కిలోమీటర్స్ వస్తే అటల్ టన్నల్ ఉంటున్నాము. luna.
అదొక ప్లేస్ పేరు టన్నెల్. Yes, descansos on the ground. Latido fuerte, boom, boom, boom. Take me higher, feel the zoom. Ooh, yeah. Break it down, feel the sway. Cerca de mí, don't run away. Tempo beats, let's ignite. Dance with me through the night. Baila, మీరైతే వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను ప్రతిదీ మీకు మంచి ప్లేస్ అండ్ మంచి వ్యూ పాయింట్స్ కానీ మీకు అంతా ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను. అంటే మాకు టైం లేకపోయినా కూడా అందరి మీకోసం నేను మంచి మంచి వ్యూ పాయింట్స్ టన్నెల్స్ ప్రతిదీ తీస్తున్నాను. నా కళ్ళతో మీకు break it down. ప్రపంచాన్ని చూపించడానికి లదాఖ్ Don't run away. ప్రతిదీ మీకు ఒక్కటి కూడా మిస్టేక్ చూపించడానికి Dance with me. ఇంత కష్టపడే ప్రతి కష్టానికి వర్త్ కావాలంటే Baila ప్రతి sin ఒక్క parar. Shake your వీడియో అయితే body, మీకు shine like తప్పకుండా లైక్ stars. చేయండి. Baila, baila, en el mar. Keep it going. చూడొచ్చు మీరు వ్యూ Que అయితే da igual. లైటింగ్ తో అయితే ఎట్లుందో అసలు ఇంకా నైట్ కూడా ఇంత బాగుంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నైట్ ఇంకా పూతల స్వర్గమే ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అక్కడక్కడ చుక్కలు, ఎలక్ట్రిసిటీ అసలు అంత పైన కూడా ఎలక్ట్రిసిటీ ఎంత అంటే చాలా హైట్ పైన ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎలక్ట్రిసిటీ అయితే అంత పైకి ఎట్లా వెళ్ళిందో నాకైతే అర్థం మామూలుగా అంటే అసలు నైట్ కూడా ఇంత నైట్ అయితే భయంకరంగా ఉంటుంది అనుకున్నా కానీ ఇంత అద్భుతంగా ఉంటుంది అనుకోలే. అద్భుతం అంటే ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఇక్కడ. చైన్ స్ప్రే ఒకటి తీసుకుంటే బెస్ట్. ఆటోలు కూడా ఉన్నాయి ఇక్కడ.